హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. ఈ రోజు వెరీ స్పైసీ అండ్ టేస్టీ కట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఏదైనా కొలతతో, అంటే నేనైతే ఈ గ్లాస్ తో తీసుకుంటున్నానండి. ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ పప్పు తీసుకుంటున్నాను. హాఫ్ తీసుకోవచ్చు, కొంచెం మంది ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు రెండు కూడా వేసుకోవచ్చు, ఒకటికి ఒకటి సమానంగా కూడా వేసుకోవచ్చు. నేనైతే పావు తక్కువ ఒక గ్లాస్ అన్నమాట, ఒక గ్లాస్ కి ముప్పావు గ్లాస్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని మనం 2-3 సార్లు కడిగేసి నీళ్లు పోసేసి పక్కన పెట్టుకోవాలండి. నానాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ నానితే సరిపోతుంది. టైం లేని వాళ్ళు ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే దగ్గరగా 45 మినిట్స్ వరకు నానబెట్టాను. తొందరగా ఉడుకుతుంది, అలాగే మెత్తగా అవుతుందని. కొంతమంది కట్ పొంగల్ని జ్యూసీగా తినడానికి ఇష్టపడతారు, మరికొందరు గట్టిగా తినడానికే ఇష్టపడతారు. మేమైతే జ్యూసీగా ఇష్టపడుతున్నాం కాబట్టి 45 మినిట్స్ నానబెడుతున్నాను, మెత్తగా వస్తుందని. ఆ తర్వాత మనం ఏదైతే కొలతతో బియ్యం తీసుకున్నామో అదే కొలతతో 6 గాని 7 గాని గ్లాసుల వాటర్ని తీసుకొని మరిగించుకోవాలి. అలా మరుగుతున్న వాటర్లో మనకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ చెంచా మిరియాలను వేసుకోవాలి. డైరెక్ట్గా కాసేపు మూత పెట్టించి మరిగించాలి. మరుగుతున్న టైంలోనే కాస్త సొంటి పొడిని కూడా వేసానండి. సొంటి అనేది ఆప్షనల్, బట్ ఏంటంటే గొంతుకి అది మంచిది కదా అనేసి నేను వేసుకున్నాను. అలా మరుగుతున్న ఆ వాటర్లోనే మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని, పప్పుని ఇందులో వేసేయాలన్నమాట. బియ్యం వేశాక కలుపుకొని చిన్నగా మూత ఓపెన్ చేసేసి సగం వరకు మూత పెట్టేసి ఉంచాలి. అలా పెట్టడం వల్ల ఆవిరి సగం బయటికి వెళ్ళి పొంగకుండా ఉంటుంది, అలాగే చక్కగా ఉడుకుతుందన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. అప్పుడు పసుపు ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే మనకు తాలింపులో అయినా వేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడే వేస్తున్నానండి. ఇప్పుడు వేస్తేనే కరెక్ట్గా కలుస్తుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడే వేసుకుంటానండి. పసుపు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ పసుపు అనేది హెల్త్కి మంచిది, అలాగే పసుపు శుభం కూడా. ఇది నేను అమ్మవారి కోసం తయారు చేస్తున్నాను కాబట్టి పసుపు ఖచ్చితంగా వేసి పెట్టాలనే ఉద్దేశంతో నేను పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మెత్తగా మెదుపుకోవాలండి ఇలాగా, లేదంటే పప్పు గుత్తితో అయినా అనుకోవచ్చు. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలండి. తాలింపుకి నేను నెయ్యి వేసుకున్నాను. కావలిస్తే కొంచెం నెయ్యి, కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నానండి. నేతిలో ఆవాలు, జీలకర్ర వేసాను, అలాగే శనగపప్పు, పచ్చిమిర్చి ఒక 2, తరుక్కున్నటువంటి అల్లం ముక్కలండి వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేశాను. హడావుడిలో ఇంగువ వేయడం మర్చిపోయానండి, ఇంగువ కూడా వేస్తే చాలా బాగుంటుంది. జీడిపప్పు, బాదం కూడా వేసానండి. ఇవి మీ ఇష్టం, ఆప్షనల్. మిరియాల పొడి దంచింది, ఇందాక మనం మిరియాలు డైరెక్ట్గా వేసాం కదా, కొంచెం దంచిందనమాట. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. అమ్మవారికి కూడా సమర్పిస్తూ ఉంటారు, లేదా మనం ఏదైనా టిఫిన్లో కూడా వేసుకొని తినొచ్చు. ఏదైనా కూరలు లేనప్పుడు ఇలా డైరెక్ట్గా వండేసుకొని డైరెక్ట్గా కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మిరియాలు, సొంటి వేసాను కదా. ఇప్పుడు దీన్నంతా మనము ఆ ఉడుకుతున్నటువంటి అన్నం పప్పులో వేసి కలిపేయాలండి. కలిపేసేసి కాసేపు ఉంచాలి. అప్పుడే మనకు ఈ ఫ్లేవర్ అంతా, మనకు తాలింపులో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా ఆ పప్పు బియ్యానికి పడుతుంది. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక మనకు వెరీ టేస్టీ యమ్మీ కట్ పొంగలి రెడీ అయిపోయిందండి. దీన్నే పప్పు పొంగలి అని కూడా అంటూ ఉంటారు. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక్క 2 మినిట్స్ జస్ట్ సరిపోతుంది. నేను అమ్మవారికి శాకాంబరి అలంకరణ రోజు ఇది ప్రసాదం చేశాను. అందుకోసమని ఇత్తడి గిన్నెలో అమ్మవారికి పెట్టడం శ్రేష్టమని నేను ఇత్తడి గిన్నెలోకి వేసుకున్నానండి. అంతే, కట్ పొంగలి రెడీ అయిపోయింది. దీన్నే పప్పు పొంగలి అని కూడా అంటూ ఉంటారు. చాలా హెల్త్కి మంచిదండి. మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వస్తి.